జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పనిని కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలని ఈ నెల 30న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నాను ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట మండల పరిధిలోని సింగారం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ పాల్గొని మాట్లాడుతూ, పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తుందని అన్నారు. చట్టంలో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త జాబ్ కార్డులు, భార్యాభర్తలకు గడ్డపార, తట్ట, పార, కొడవలి, గొడ్డలి వంటి పనిముట్లు ఇవ్వాలని ఉన్నా ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పని దగ్గర తాగునీరు, నీడకు టెంట్, మెడికల్ కిట్ వంటి సౌకర్యాలు కల్పించినట్లే ఇప్పుడు కూడా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నట్టు సమ్మర్ అలవెన్స్లు, 4 కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో ఛార్జీలు ఇవ్వాలని కోరారు. ఆధార్ కార్డుతో లింక్, ఆన్లైన్ పేమెంట్లు చెల్లింపులు, కొలతలు ఆధారంగా వేతనాలు ఇచ్చే పద్ధతి రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇచ్చి పర్మనెంట్ చేసి జీతాలు పెంచాలని నరసింహ కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ మాట్లాడుతూ, వాచర్లను, సీనియర్ మెంట్లను ప్రత్యేకంగా గుర్తించాలని, అర్హత ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గుర్తించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం మొత్తం పనులు కల్పించాలని అన్నారు. పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యంతో పాటు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతూ ఈ నెల 30న జరిగే ధర్నాకు ఉపాధి హామీ కూలీలు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కటికల రామచంద్రం, ఫీల్డ్ అసిస్టెంట్ దంబడి కనకమ్మ, ఉపాధి హామీ కార్మికులు జాపా మల్లేశం, ఎర్వ సబిత, బోనాల బాలలక్ష్మి, కోడెల పద్మ, ముచ్చనపల్లి మౌనిక, కటిక సంధ్య, జాప కృప, బొల్లు కవిత, బోనాల పద్మ, బోనాల అండాలు వెంకటేష్, ఎర్ల బాలరెడ్డి, జాప అనిల్, నాగమణి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సింగారం అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వందలాది మంది ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న పరిస్థితులలో వీళ్ళకు ప్లే స్లిప్పులు ఇవ్వకపోవడం వల్ల రోజు కూలి ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అదేవిధంగా కూలి ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలు రావాలి, కానీ 200, 220, 150 ఈ విధంగా కూలి వస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ గతంలో ఎండాకాలం పనిచేస్తే అదనంగా డబ్బులు ఇచ్చేది, గడ్డపార లేదు, తట్ట లేదు, పార లేదు, ప్రమాదంలో చనిపోతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, భార్యాభర్తలందరికీ గడ్డపార, పార, తట్ట, గొడ్డలు ఇవ్వాలని, అదేవిధంగా పని ప్రదేశంలో ప్రమాదానికి గురై చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే చట్టంలో ఉన్నదో పని చూపియాలనగానే పని చూపియాలని, నూతన జాబ్ కార్డులు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ నెల 30 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సింగారం గ్రామంలోని ఉపాధి కార్మికులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పేరున కూలీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.